ఓం శ్రీ గురుభ్యో నమః. నేటి సమాజంలో మనం చూస్తూ ఉన్నాము, ఇటు స్త్రీలలో కానీ అటు పురుషుల్లో కానీ ఇన్ఫెర్టిలిటీ అనేది చాలా ప్రధానమైనటువంటి సమస్యలా మారిపోయింది. అటు స్త్రీలలో చూస్తుంటే యాక్టివ్ ఎగ్ సెల్స్ కనిపిస్తలేదు. పీసీఓడి వల్ల కావచ్చు, పీసీఓఎస్ వల్ల కావచ్చు, ఫైబ్రాయిడ్స్ వల్ల, థైరాయిడ్ వల్ల అటువైపు చూస్తే ఆరోగ్య పరిస్థితిలో అనేక మార్పులు సంతరించుకున్నాయి. సరే, ఇటు పురుషుల వైపు చూస్తే చాలా మందిలో స్పెర్మ్ కౌంట్ సరిపోవట్లేదు, స్పెర్మ్ మొటిలిటీ ఉండట్లేదు. అనేక సమస్యలు ఈరోజు పురుషుల్లో కూడా మొదలై ఉన్నాయి. మరి ఇదే సమస్యలు ఇలానే మొదలైతే రేపటి తరంలో పిల్లలు పుట్టడం అనేది కూడా చాలా గగనమైపోయేటువంటి పరిస్థితి ఏర్పడినా మనం ఆశ్చర్యపోకర్లేదు. మరి ఈ పరిస్థితికి ఉపయోగపడేటువంటి చక్కని ముద్ర అశ్విని ముద్ర. అశ్వం అంటే గుర్రం అండి. గుర్రం అత్యధిక లైంగిక సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది అని చెప్పి మన శాస్త్రాలు చెప్తారు. కాబట్టి ఇటువంటి అశ్విని ముద్ర ఆచరించడం వల్ల ఏదైతే ఈరోజు పిల్లలు పుట్టడానికి అవంతరంగా ఏర్పడుతున్నటువంటి శారీరక సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యల నుండి బయటపడడానికి కావలసినటువంటి ఆ శక్తిని మనం పొందడానికి అశ్విని ముద్ర ఉపయోగపడుతుందంట. మరి ఈ అశ్విని ముద్ర ఎలా ఆచరించాలో జాగ్రత్తగా వినండి. సో మనం వెన్నెముకని నిట్ట నిలువుగా పెట్టి మన యొక్క గుదస్థానం వద్ద, అంటే మన యానస్ ఏదైతే ఉందో మన మలద్వారం, ఆ మలద్వారం వద్ద ఉండేటువంటి కండరాలు ఏవైతే ఉంటాయో యానస్ దగ్గర ఉండేటువంటి కండరాల్ని పైకి లాగి కిందకి విడిచిపెడుతూ ఉండాలి. ఈ విధంగా సంకోచ వ్యాకోచాలు ఇస్తూ ఉండాలి. అంటే మీ మలద్వారం యొక్క కండరాలు, మీ యానస్ యొక్క మజిల్స్ని పైకి లాగడం వదలడం, లాగడం వదలడం, లాగడం వదలడం. ఈ విధంగా కనీసం ఒక 10 నుండి 15 నిమిషాల పాటు మీ మలద్వారాన్ని సంకోచ వ్యాకోచాలకు గురి చేయండి. ఈ విధంగా ఎప్పుడైతే మీరు కాంట్రాక్ట్ చేశారో సో దానివల్ల మీ యొక్క క్రింది శరీర భాగాలన్నిటికి కూడా, అంటే మన లోవర్ బాడీకి ప్రాణశక్తి అనేది బాగా అందుతుంది. ఈ కింది శరీర భాగాల్లో ఉండేటువంటి అవయవాలన్నీ కూడా ఉత్తేజవంతమవుతాయి. ముఖ్యంగా లైంగిక అవయవాలకి శక్తి ఏర్పడుతుంది. అది స్త్రీలలోనైనా పురుషుల్లోనైనా లైంగిక పరమైనటువంటి చైతన్యానికి, లైంగిక పరమైనటువంటి సమస్యల్ని మీరు ఎదుర్కోవడానికి కావాల్సినటువంటి శక్తి మీకు అందుతుంది. అలానే ఈ యొక్క అశ్విని ముద్ర రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయడం వల్ల ఈరోజు చాలామంది ఎదుర్కొంటున్నటువంటి ఫైల్స్ కానీ, ఫిస్టులా, ఫిషర్స్ వంటి మల ద్వారం వద్ద వచ్చేటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో ఈ మూల వ్యాధి సంబంధిత సమస్యలకి ఈ అశ్విని ముద్ర చాలా బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి సులభమైనటువంటి ముద్ర, ఈజీగా మీరు ఎప్పుడైనా ప్రాక్టీస్ చేయొచ్చు. సో మలద్వారాన్ని పైకి క్రిందికి సంకోచ వ్యాకోచాలు చెందిస్తే దీన్ని అశ్విని ముద్ర అంటారు. లైంగిక పరమైనటువంటి శక్తి పొందేందుకు ఎంతో బాగా ఉపయోగపడేటువంటి చక్కని ముద్ర అశ్విని ముద్ర. సో దీన్ని ఆచరించి మీరు అందరూ కూడా మంచి సౌభాగ్యాన్ని, మంచి ఆరోగ్య స్థితిని, మంచి కుటుంబ వ్యవస్థలో మీరు అందరూ కూడా చక్కని పిల్లలు కనేందుకు ఉపయోగపడేటువంటి ముద్రగా దీన్ని మీరు ఆచరిస్తారని ఆశిస్తూ ధన్యవాదములు.